దేవుడు ఫరో చేతుల నుండి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఆ దేశం పైన కప్పలను, మిడతలను, అలాగే వడగండ్లను, చీకటిని దేవుడు పంపించాడు. ఇది కేవలం ఫరోని భయపెట్టడానికి మాత్రమే కాదు, ఐగుప్తు దేశ యొక్క ఆరాధ్య దైవాలను కేవలం శక్తి లేని వారిగా నిరూపించడానికి దేవుడు చేసిన కార్యం ఇది. మొదటిగా కప్పలను దేవుడు పంపించాడు. ఆ దేశం అంతా కూడా కప్పల చేత నింపబడి ఉంది. ఐగుప్తు ప్రజలు ఆరాధ్య దైవంగా కప్పలను కొలుస్తారు. ఆ దేవతకు హెటిక్ అనే పేరు. ఈ దేవత వారి యొక్క సంతాన ఉత్పత్తికి, అలాగే నూతన జీవాన్ని ప్రారంభించడానికి ఈ దేవతే కారణమని వాళ్ళు భావిస్తారు. ఐగుప్తు దేశం అంతటి మీద కప్పలను దేవుడు పంపినప్పుడు వారి యొక్క దేవత ఏమి చేయలేకపోయింది. సో ఇక్కడ హెటిక్ అనే దేవత కాదు, నేనే దేవుణ్ణి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మిడతలు, ఐగుప్తీయుల యొక్క ముఖ్య ఆరాధ్య దైవం ఓసిరిస్. ఈ ఓసిరిస్ గాడ్ ఆఫ్ అగ్రికల్చర్గా పిలువబడతాడు. సో దేవుడు మిడతలను ఆ దేశం పైన పంపినప్పుడు ఆ మిడతలు వారి యొక్క పంటనంతా కూడా తిని నాశనం చేశాయి. ఇక్కడ కూడా మన దేవుని యొక్క శక్తి ముందు ఈ ఓసిరిస్ అనే దేవుడు తేలిపోయాడు. అలాగే చీకటి, ఐగుప్తు దేశం అంతా 3 దినాలు చీకటితో నింపబడి ఉంది. వారి దేవుడు సన్ ఆఫ్ గాడ్ అనగా సూర్య భగవానుడైన రా ని దేవుడు వాళ్ళు కొలుస్తారు. సో ఐగుప్తు దేశం అంతా 3 దినాలు కట్టిక చీకటిలో ఉన్నప్పుడు ఈ సన్ ఆఫ్ గాడ్ అయిన సూర్య భగవానుడైన రా ఏమయ్యాడో తెలియదు. అలాగే వడగండ్లు పంపినప్పుడు వారు కొలిచే ఆకాశ దేవుడు, అలాగే భూమి దేవుడు, వారి యొక్క కుమారుడే ఈ ఓసిరిస్ దేవుడు. సో వడగండ్లు పంపినప్పుడు వీళ్ళంతా ఏమయ్యారో తెలియదు. దానికి కారణం ఏంటంటే సంఖ్యాకాండము 33వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది, మన దేవుడు ఐగుప్తు దేవతల పైన ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడని మనకి తెలుస్తుంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నేనే దేవుణ్ణి, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. ఆమె దేవునికి మహిమ కలిగిన గాక. యెహోవా వంటి దేవుడు మరెవ్వడునూ లేడు. ఆయనే నిజమైన దేవుడు. ఆమె